ఇది వినిన ఆ బాటసారి సమాధానాన్ని ఒప్పుకొని అవును అని మాకందరికీ అవును అన్నాడు, నిజమేనని చెప్పాడు. అందుకు మాకందరికీ ఆశ్చర్యము కలిగింది. ప్రశ్నించే వ్యక్తి సమాధానము నిజమని ఒప్పుకోవడము చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రశ్నించే వానికి సమాధానము తెలియక ప్రశ్నిస్తారు. ప్రశ్నించి తరువాత విని సమాధానాన్ని నిజమేనని ఓదార్చువాడు చాలా వింత అయిన వ్యక్తి. ఈ వస్తువును, ఈ గమ్మత్తును మేము కనుగొన్నాము. తరువాత ఆ బాటసారి ఇలా ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈమాన్ అనగానేమి, విశ్వాసము అంటే ఏమి? అయ్యా, ఇస్లాం ఈమాన్ రెండూ కలిసి ఒకే చోట వివరించబడితే ఈమాన్ అర్థం వేరు, ఇస్లాం అర్థం వేరు. ఒకే చోట రాకుండా వేరే ఇతర చోట్లలో ఈమాన్ వస్తే ఇస్లాం అందులో ఉంది. ఇస్లాం చెప్పిన విషయానికి ఈమాన్ అందులో ఉంది. కాబట్టి ఈమాన్ ఇస్లాం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇస్లాం గురించి తెలుసుకున్నాము. ఇస్లాంకు స్తంభాలు ఎన్ని? 5 స్తంభాలు. అలాగే ఈమాన్ స్తంభాలు ఏవి? ఈ విధంగా ఉన్నాయి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పై విశ్వాసము ఉంచుట, అలాగే దూతలు అవి చాలా సంఖ్యలో కలవు, ఆకాశ గ్రంథాలు వాస్తవమే, అవి పయంబర్ల మీద ప్రపంచంలో అవతరింపబడ్డాయి. అవి జబూర్ దావుద్ అలైహిస్సలాం పైన, తౌరాత్ మూసా అలైహిస్సలాం పైన, ఇంజీల్ ఈసా అలైహిస్సలాం పైన, చివరి గ్రంథము ఖురాన్ షరీఫ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన అవతరించాయి. ఈ 3 పుస్తకాలలో మార్పులు చేర్పులు కలిశాయి. కాబట్టి వాటిని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దూరంగా ఉంచాడు. ఖురాన్ షరీఫ్లో ఏ మార్పు లేదు. ఎలా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దగ్గర భద్రంగా లోహే మహఫూజులో కలిసి ఉందో, అలాగే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రపంచంలో దాన్ని అవతరింపజే